చూడండి, ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ న్యూస్ చూశాను. ఏంటి సార్ అది? మండిపేట అనే గ్రామంలో ఒక హౌస్ ఉంది. దానిలోకి ఎవరు వెళ్ళినా చనిపోతున్నారు. రీసెంట్గా ఒక కొరియర్ బాయ్ కూడా. ఆ ఊరి జనాలు ఆ ఇంటి ఛాయలకు వెళ్ళడానికే భయపడుతున్నారు. ఇప్పుడు ఇది పబ్లిక్లో హాట్ టాపిక్ అయింది. దీని వెనుకున్న రహస్యాన్ని మనం ఎలాగైనా ఛేదించి మన ఛానల్లో టెలికాస్ట్ చేశామంటే మన టీవీ రేటింగ్ అమాంతం పెరిగిపోతుంది. పార్థివ్, ప్రియాంక, ఎలాగైనా మీరు దీన్ని ఛేదించాలి. సార్, ఎవరు వెళ్ళినా చనిపోతున్నా అన్నారు. మేము వెళ్తే బ్రతికి బయటికి వస్తామా? ఎలా చనిపోతున్నారు? అదే తెలీదు. దీని వెనుక ఏదో ఉంది. డోంట్ వరీ సార్, దీని వెనుకున్న విషయం ఏంటో మేము కనుక్కుంటాం. అందుకే మీకు ఈ పని అప్పగించాను. మీకు సపోర్ట్గా మన టీం మెంబర్ని తీసుకెళ్ళండి. మే కమిన్ సార్? కమిన్. సార్, బాత్రూంలో నీళ్ళు అయిపోయాయి సార్. 12 గంటల డ్యూటీలో 8 గంటలు నువ్వు బాత్రూంలోనే ఉంటావు. నువ్వు ఇంకెప్పుడు రా డ్యూటీ చేసేది? వీడిని కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. కనీసం వాటర్ అయినా సేవ్ అవుతుంది. వద్దు సార్, వీడు అక్కడ కూడా బాత్రూంలో నీళ్ళని అయిపించేస్తాడు. నేను చెప్పింది అర్థమైందిగా. ఎలాగైనా మన ఛానల్ టీఆర్పీ రేటింగ్ పెంచాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఓకే మేడం, మన ఛానల్ సత్యేటో చూపిస్తాం మేడం. ఎలాగైనా ఆ రహస్యం ఛేదిస్తాం. ఓకే. రేయ్, మీరెందుకు వచ్చారా ఇక్కడికి? మీ ఛానల్ వాళ్ళకి ఇక్కడేం పని? పీకలోతుల్లో ఉన్న వాళ్ళ ఛానల్ టీఆర్పీ రేటింగ్ పైకి లేపుదామని వచ్చారేమో. అది గోడలకు పిడకలు కొట్టినంత ఈజీ కాదమ్మా. రేయ్, నువ్వు ఈ ఛానల్లో పనిచేసి అక్కడికి వెళ్ళిన సంగతి మర్చిపోతున్నావు. మీ ఛానల్ పనికి మాలింది కాబట్టే నేను ఈ ఛానల్కి వచ్చింది. నువ్వు ఏ ఛానల్లో ఉంటే ఆ ఛానల్ పనికి మాలిందే అవుతుంది. నీ వల్ల 10లో ఉన్న రేటింగ్ పావులకు పడిపోయింది. పడింది నా వల్ల కాదమ్మా, మీ వల్ల. న్యూస్ ఛానల్ మొత్తం నాకే అనుకుంటే టీఆర్పీ రేటింగ్ పెరగదు. బయట తిరిగి న్యూస్ గ్యాదర్ చేస్తే పెరుగుద్ది. అరే, వాళ్ళతో ఏం పని రా, మనకి లోపల పోదాం పదా. రే పార్థివ్, మనమే వెళ్ళారండి. వీళ్ళతో మనకెందుకు? నీ ఓపెన్ చేసి ప్రజా. రేవంతి, నువ్వు ఓపెన్ చేయి. పైకి వెళ్ళండి. తొక్క ఛానల్ పార్థివ్, వాటర్ వస్తుంది, బోరేయవా?
ఏంట్రా సౌండ్లు? ఏమో నేను చూస్తా. సరే నువ్వు చూసిరా. పార్థివ్ అబ్బా ఇంకెంతసేపు రా బాబు. పార్థివ్ నాది. అరే వద్దు. మా ఛానల్ వాళ్ళతో మనకేంట్రా, రిమోట్ వాళ్ళకే ఇచ్చేయి. బయట జనాలు ఎలాగో వీళ్ళ ఛానల్ చూడట్లేదు, కనీసం వాళ్ళన్నా చూడండి. ఆహా, మీ ఛానల్ ఏదో బయట జనాలు చూస్తున్నట్టు టీఆర్పీ రేటింగ్ లేకుండా మీ ఎండి మూలన కూర్చున్నాడు. ఆ విషయం తెలుసుకోండి. మా ఎండి కూర్చున్నాడు, అదే మీ ఎండి కూర్చొని కూని రగాలు తీస్తున్నాడు. మీకు వినిపించట్లేదా? మన ఎండి సంగతి పక్కన పెట్టి మనం వచ్చిన సంగతి ఏంటో చూడండి. కరెక్ట్ గా చెప్పారు అవతి. ఈ రహస్యాన్ని మీరు కనిపెట్టి మీ ఛానల్ రేటింగ్ పెంచుతారో, మేము కనిపెట్టి మా ఛానల్ రేటింగ్ పెంచుతామో చూసుకున్నాం. రే ఏదో డిస్కషన్ ఆపి మనం వచ్చిన సంగతి ఏంటో చూడండి. రే నీకేదా స్పెషల్గా చెప్పాలా? కాఫీ తాగుతూ రామ్ గోపాల్ వర్మ లుక్లు ఇచ్చుకుంటా ఫీల్ అయిపోతున్నావు. నాడు ఏంటి పర్దు ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు రేవతి. మనం బాగుంటాం నీకు ఇష్టం లేదారా? అదేంట్రా అలా అన్నావు? ప్రశాంతంగానే ఉందిగా. ఇప్పుడు ఇంట్లోకి దెయ్యాల భూతాలు వస్తే తప్పనిచ్చి నీ మనసు ప్రశాంతించేటట్లేదు. ఇక్కడ ఏదో ఉంది, త్వరగా కనిపెట్టి బయటపడదాం. అవును, వాళ్ళు చెప్పింది నిజమే. ఇక్కడి నుంచి త్వరగా బయటపడాలి, లేదంటే జరికిన్ కంపుకి ఇక్కడ చనిపోయేలా ఉన్నాం. ఆ జరికిన్ మార్చరా బాబు. ఈ జర్కిన్ తీను, దీన్ని మా అమ్మ నా గిఫ్ట్ గా ఇచ్చింది. దీన్ని ఎప్పుడు వేసుకొనే ఉంటా. ఎవరది? ఎవరు? ఎవరా అది? ఎవర్రా అది? ఎవర్రా అది? ఎవరు? ఎవర్రా అది? ఎవరు? దే నిన్నే. ఎవర్రా అది? వారిని నువ్వంట్రా? పిలిస్తే పలకవేంట్రా? దడిపించావు కదరా. ముసుగు వేసుకుని ఎక్కడికి రా బయలుదేరావు? బాత్రూమ్కి రా. మరి పిలిస్తే పలకొచ్చుగా. బాగా అర్జెంట్ రా. పలుకుతే పలక పలిగిపోద్దని మళ్ళీ వచ్చి మాట్లాడతారా? అరే జరగండి రా. ఛ! రేయ్ మీకు విషయం చెప్పాలరా. మా ముత్తాతలు కళింగులు. మాకు చాలా కోటలుండేవి. కళింగ యుద్ధం జరిగేటప్పుడు మా తాతలు చిన్న పిల్లలు. మా కోటలు ఇంకా కొన్ని అలాగే ఉన్నాయి. వాటి కోసం మా తాతలు కోర్టు చుట్టూ ఇంకా తిరుగుతున్నారు. నేను ఎలాగైనా వాటి కోసం పోరాడాలి అనుకుంటున్నాను. మా ఆస్తి మాకు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వానికి నొప్పేంటో. ఒరేయ్, మళ్ళీ వాడి చెత్త చరిత్ర వింటున్నారా? మీకు బోర్ కట్టట్లేదా? ఇన్నిసార్లు టీచర్ చెప్పే లెసన్స్ వినుంటే మీరు ఏ ఇంజనీర్సో డాక్టర్సో అయ్యేవారు. హే లెవెన్ రా. రే నీ చెత్త చరిత్ర రేపు వింటాలే. ఏ ఎందుకు? నేను తోడు లేకుండా వినలేనురా. రేయ్ నువ్వు కూడా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆపు. రేపు మిగతాది చెప్తాడు కదా, అప్పుడు ఇద్దులే. నా దగ్గర ఇంకా చాలా మంచి ట్యూన్స్ ఉన్నాయిరా. డిఎస్పీకి ట్యూన్స్ దొరక ఇబ్బంది పడుతున్నాడంట. ఆయనకు పంపిద్దాంలే, మేము ఉంటాం. ఏరా నీతో ఫ్రీగా మాట్లాడదామంటే ఆఫీస్లో టైం ఉండదు.
ఇంట్లో ఫ్రీగా ఉండదు. మొత్తానికి మన ఇద్దరం మాట్లాడుకోవడానికి టైం అండ్ ఫ్రీడమ్ దొరికింది. ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మన గురించి ఇంట్లో చెప్దాం అనుకుంటే మన జాబ్స్ అంతా కన్ఫర్మ్గా లేదు. పైగా ఈ ఛానల్ ఉంటుందో ఊరుతుందో తెలియదు. ఈ రహస్యాన్ని మనం ఛేదిస్తే బాస్ మనకు మంచి ప్రమోషన్ ఇస్తాడు. అవునరా, ఎలాగైనా సరే మనం బాగా అబ్జర్వ్ చేసి ఆ రహస్యాన్ని కనుక్కోవాలి. ఇది ఆ ఛానల్ వాళ్ళకి తెలియకుండా మన ఇద్దరం జాగ్రత్త పడాలి. సరే పద వెళ్దాం. ఇదేందో తెంగరది వెరైటీగా చూస్తుంది. మంది ఏమైనా తాగిందా? పద్దు, ఏంటి అలా చూస్తున్నావు? నీకేమైనా దెయ్యం పట్టిందా? అది కాదురా, వచ్చినప్పుడు నుంచి చూస్తున్నా నువ్వు ఆ జోకిన్ విప్పట్లేదు. ఆ జోకిన్లో ఏదో ఉందని. భలేదానివే. ఈ జర్కిన్లో ఏమున్నాయి? ఏమీ లేవు. దీన్ని మా అమ్మగారు నా గిఫ్ట్గా ఇచ్చారు. మ్మ్. ఇది నా దగ్గర ఉంటే మా అమ్మ నా దగ్గర ఉన్నట్టే. అయినా నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఏం లేదురా, ఫ్యాన్ లేక అందరూ చెమటతో చచ్చిపోతే నువ్వు మాత్రం ఈ జోకిన్ ఇప్పకపోతే నువ్వు. అదే, నాకు చెమట పోయట్లేదుగా. మీరు ఇంకా పడుకోలేదా? ఎక్కడ? నువ్వు బాత్రూంలో బాంబులు వేయడం ఆపేస్తే పడుకుందామని. ఇప్పుడు ఆపేసాగా, ఇక పడుకోండి. అయినా తక్కువ తినొచ్చు కదరా. దొరికినట్టు తోస్తావు, దాని తర్వాత మా ప్రాణాలు తీస్తావు. అలా కాదు పద్దు, నేను తినకపోయినా రోజుకి 6-7 సార్లు బాత్రూమ్ వెళ్ళాల్సిందే. ఇప్పుడు వస్తా. వీడు అన్ని పనులు బాత్రూంలో చేస్తాడు. చివరి కాపురం కూడా బాత్రూంలో చేస్తాడేమో. పార్దు, ఇంకెన్ని రోజులు ఉండాలి ఇక్కడ? అసలు ఇంట్లో బయట జనాలు అనుకున్నట్లు ఏం లేదు. మా ఇండ్లాగే ఉంది. అవును పార్ద్యూ, బయట జనాలు అనుకున్నట్టు ఏం లేదు. ఎండి సార్కి చెప్పేద్దాం. లేదు, ఈ ఇంట్లో ఏదో ఉంది, లేకపోతే పుకార్లు ఊరికే పుట్టవు. అందుకే వాటి పుకార్లు అనేది. దా వెళ్ళిపోదాం. ప్రియాంక చెప్పింది నిజం. ఈ ఇంట్లో ఏదో ఉంది. ఏంట్రా ఏదో ఉంది అంటున్నా? కొంపతీసి దెయ్యం ఏమైనా ఉందా? చెప్పరా. ఏదో ఇంకా క్లారిటీ రాలేదు. నా గెస్ ప్రకారం సంథింగ్ ఈజ్ రాంగ్. కొరియర్ బాయ్ ఇక్కడికి ఎలా వచ్చాడు? ఎవరు చంపారు? ఎలా చనిపోయాడు? నో ఇన్ఫర్మేషన్. ఇంకో విషయం ఏంటంటే అతని షర్టుకున్న బ్లడ్ గ్రూప్ ఏదో ఇంకా తెలియలేదు. హలో సార్, ఇక్కడికి ఆ రాక్ ఛానల్ వాళ్ళు కూడా వచ్చారు సార్. మీరేం చేస్తారో నాకు తెలియదు. వాళ్ళకంటే ముందు ఆ గుట్టు తెలుసుకొని మన ఛానల్ టీఆర్పీ రేటింగ్ పెంచాలి. ఆ రహస్యాన్ని వాళ్ళు ఛేదించకుండా మీరే చూడాలి. ఓకే సార్. విన్నారుగా మన బాస్ ఏమన్నారు? మనం ఈ ఛాలెంజ్ నెగ్గితేనే మనకి శాలరీ పెరుగుతుంది, ఈ జాబ్ ఉంటుంది. అంటే మన జాబ్ పర్మనెంట్ కావాలంటే ఖచ్చితంగా ఈ రహస్యం మనమే కనుక్కోవాలి. వాళ్ళకంటే ముందే కనుక్కోవాలి. ఇక్కడ ఎన్ని రోజులైనా ఉండి మనం ఈ ఇంటి గురించి అన్ని విషయాలను కనిపెట్టి మనం కలిసి మన ఛానల్ టీఆర్పీ రేటింగ్ పెంచాలి. మా వల్ల కాదు. ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి? ఇంకా నాకు బోర్ కొడుతుంది. బోర్ కొట్టడానికి మనం ఇక్కడ పిక్నిక్ వచ్చామా? అసలు నిజం తెలిసే వరకు ఇక్కడ మేడం, అలాగే మేడం, షూర్. ఆ రహస్యాన్ని మనమే కనిపెడతాం మేడం. వాళ్ళకంత సీన్ లేదు మేడం. ఓకే మేడం, అలాగే మేడం. ఓకే. ఎవర్రా? మన బాస్. ఆ నిజాన్ని కనిపెడితే మనకు శాలరీ పెంచుతా అన్నారు. అంతేకాదు మనం పర్మనెంట్ చేస్తా అన్నారు. మనకన్నా ముందు ఆ ఛానల్ వాళ్ళు ఈ నిజాన్ని కనిపెడితే వాళ్ళకి అవకాశం ఎందుకు ఇస్తాం? వాళ్ళకంటే ముందు మనమే కనిపెడదాం. అయితే మనమందరం ఈ రోజు నుండి సిన్సియర్గా పనిచేద్దాం. ఎవరికి ఏ డౌట్ వచ్చినా వదలొద్దు. ఓకేనా? రేయ్, నువ్వు రోజు దిండి కింద బుక్ గురించి ఎవరు దండం పెడుతున్నావు? అబ్బే ఏమీ లేదురా, మా అమ్మ నాన్న స్మరించుకుంటున్నా. రేయ్, వాడిని చూసి బుద్ధి తెచ్చుకో. చూసారా,
అంత లేదురా, వాడు రోజు ఎవరికి దండం పెట్టుకున్నాడో తెలుసా? రే రే వద్దురా, రే 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 వద్దురా, రే 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 వద్దురా, వద్దురా, రే రే వద్దురా. ఇది ఆంజనేయ స్వామి దండకం. ఓర్ని రోజు మా దగ్గర ధైర్యవంతుగా నటిస్తావు, ఇంత పిరికాడువా? ఆంజనేయ స్వామి దండకం నీ దగ్గర ఉందని చెప్పి మమ్మల్ని పిరకాలంటావరా? చెప్తాను పని. రే వదిలేరా, వాటి గురించి మనకు తెలియనిదా? రేయ్, వచ్చినప్పటి నుండి ఆ జోకిని విప్పకుండా అలానే వేసుకొని తిరుగుతున్నావు. కంపు కొడుతుంది, తీరా. ఎన్నిసార్లు చెప్పాలి జరిగింది తీయనని? మళ్ళీ చెప్తున్నా, జరిగింది తీయ, జరిగింది తీయ, తీయ. రే ఏంట్రా అరుస్తున్నావు? చూడరా, వీడు వచ్చినప్పుడు నుండి ఈ జోకిని తీస్తలే. ఈ జోకిన్ నుండి దుర్వాసన వస్తుంది. రే జరికిన్ తీసేరా. ఆహా, ఈ జరిగింది తీయ. తీస్తే ఏమవుతుంది? నేను తీయనంటే తీయ. రే ఆ జరికిన్ తీసేరా. రే వద్దురా, రే ఓపెన్ చేయొద్దురా, రే వద్దురా, 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 తీయద్దురా. అది అది మా బామ్మ చెప్పింది, ఈ ఇల్లు మంచిది కాదని, ఈ ఇంట్లో ఏదో ఆత్మలు ఉన్నాయని. అందుకని భయమని బాబా దగ్గర తీసుకెళ్లి తాయెత్తులు కట్టించింది. మరి నా రే మనం కూడా ఇలాంటి వాటికి భయపడితే ఎలారా? దయ్యాలు లేవేం లేవు, పడుకోండి. భలే వాడివిరా బాబు, పడుకో. రే మనం ఎలాగైనా సరే వాళ్ళని తరిమి కొట్టాలి. ఎలా సుప్రజ, వాళ్ళకి అసలు భయం లేదు. మనకున్న భయం భయపడుతూ భయం పుడుతుంది. మనం ఎలాగైనా సరే వాళ్ళని భయపెట్టాలి. మరి ఎలా భయపెట్టగలం? మన దగ్గర ఒక ప్లాన్ ఉంది. బొమ్మాలి నిన్నొదల. అమ్మయ్య, బతికిపోయా. ఇక్కడ పెట్టారా ఆంజనేయ స్వామి దండకం? ఎన్నాళ్ళకు దొరికావు, ఎన్నేళ్ళకు దొరికావు, నిన్నొదల బొమ్మాలి వదల. నీ అబ్బ గుద్దుతా. రే చరణ్, రే చరణ్, ఆంజనేయ స్వామి దండకం రా, కనబడుతుంది రా చరణ్. రే రే చరణ్, లేవురా రే, ఆంజనేయ స్వామి దండం వెతుకురా చరణ్, ప్లీజ్. అరే చరణ్, ఆంజనేయ స్వామి దండకం కనబడుతుంది రా. రే చరణ్, లేవురా చరణ్, ఆంజనేయ స్వామి దండకం కనబడుతుంది రా. రే మా అమ్మ ఇచ్చింది రా, మా అమ్మ నాన్న స్మరించుకుంటున్నారు అవి. చరణ్ ప్లీజ్ రా రే. ఎందుకురా అంత గట్టిగా అరుస్తున్నారు? నా ఆంజనేయ స్వామి దండకం ఎవరు తీశారు చెప్పండి? ఎవరు తీస్తారా? నువ్వు ఎక్కడ పెట్టి మర్చిపోయి ఉంటావు. అంతా వెతికాను, దొరకలేదు. ఇలాంటి వాడికి తగిన జాస్తే జరిగిందిరా.
నీ వేషాలు నువ్వుని. ఆ బొట్టేంటి దయ్యాలా ఉన్నావు? ఈ బొట్టు కూడా ఎవరు పెట్టారో తెలియదు. దయ్యం బొట్టేటి పేరటానికి పిలిచిందా? నువ్వే పెట్టుకుని మర్చిపోయి ఉంటావు. అయితే రెడీ అవ్వండి, వెళ్దాం. ఎక్కడికి రా? దయ్యం బొట్టేటి పేరటానికి పిలిచి అన్నావు కదా, అందరం కలిసి భోజనానికి వెళ్దాం. నేను ఒక్కరిని వెళ్తే ఏమంటుంది, మీరు కూడా రండి. ఒరేయ్ మన రమేష్ గారు పనిచేశారా? నవ్వండి నవ్వండి. నోరు మూసుకొని రెడీ అవ్వండి రా. పద్దు పద్దు లే, టైం ఉదయం 10 అవుతుంది. అప్పుడే 10 అయిపోయిందా? వెళ్ళి ఫ్రెష్ అవ్వు. సరే వెళ్తా. రే వెదవల్లారా, ఏమైందిరా? వాడు వాడు బాత్రూమ్ లో ఇలా కూర్చొని భయపెట్టాడు. వాళ్ళు లోపడుంటే నువ్వెందుకు వెళ్ళావు మరి? బయట గడిపెట్టుందిరా. చీ ఏదా, లోపడుంటే గడిపెట్టుకోవాలన్న జ్ఞానం కూడా లేదా? పైగా లేడీస్ కూడా ఉన్నారు. అది కాదురా. చీ ఆపు, ఏది కాదు? చీ నీ హలో బామ్మ, నా తాయెత్తలు ఎవరో కొట్టేశారు. నాకు చాలా భయంగా ఉంది. నన్ను ఏం చేయమంటావు బామ్మ? నువ్వేం భయపడకు, ఆ ఇంట్లో శక్తులు నిన్నేం చేయలేవు. అంటే ఈ ఇంట్లో శక్తులు ఉన్నాయంటావా? రే ఏమైంది అలా అరిచావు? ఏం లేదు ఏం లేదు ఏం లేదు. రే ఏమీ లేదురా, వాడి మీద బలి పడింది. బల్లిని చూసి భయపడితే బ్రతకడం భారం అవుతుంది. రే పెరికినాయాల, మా గ్రూప్లో ఎలా ఆడారావు బాబు? ఛీ. ఏంటి ఎత్తులు వేయడం ఈజీ కాదు. ప్రత్యర్థి బలబలాలు తెలుసుకోవాలి. అతి విశ్వాసంతో అంచనా వేయకుండా పోటీ చేస్తే చివరికి మిగిలేది ఓటమే. అయినా 100% ఓడిపోతామని తెలుసు కూడా ప్రయత్నించడం ఓడిపోతామని అనిపించుకోవట్లేదా? రే రాఘవ, ఆ ఛానల్ వాళ్ళకి బాగా బలిసిందిరా. చూసా ఎలా మాట్లాడుతున్నారు? మాటలు ఏముందిరా, చేతలు చూపించాలి. ఎంతసేపు చూస్తాం? స్టెప్
నువ్వు ఏం చెప్పేసినా ఓడిపోవడం మాత్రం ఖాయం. ఇది పక్క చూసావా ఎలా చచ్చిపోతున్నారు? వాళ్ళని ఊరికి వదలకూడదు, ముళ్ళుతోనే తీయాలి. సమయం చూసి దెబ్బ కొడదాం రా. సమయం చూసి దెబ్బ కొట్టడానికి ఇది గోల్ కాదు, గొడవ. రేయ్, ఎన్నిసార్లు చెప్పాలి? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ చెప్పాలి, అంతేగాని చాటుగా వెళ్ళి పక్కకి వెళ్ళి మాట్లాడే వాళ్ళని ఏమంటారో తెలుసా? పిరికి వాళ్ళు అంటారు. రే, పిరికి వాళ్ళతో పోటీ పడదాం అనుకుంటున్నారా? గెలుపు డిసైడ్ అయినప్పుడే కసుపు పట్టించుకోకూడదు. ముందు పరిగెత్తేవాడు గెలిచేవాడు కాదు, వెనక పరిగెత్తేవాడు ఓడిపోయేవాడు కాదు. చివరి దాకా చూస్తే తెలుస్తుంది గెలిచేదెవరు, ఓడేదెవరు. మాటలతో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం. చూస్తావుగా, గెలిచేదెవరో ఓడేదెవరో మాతో పెట్టుకుంటే చెదల పట్టి చిరిగిపోయిన చరిత్రలాగా అయిపోతారు. పిల్లి మురిగినంత మాత్రంలో పులి కాదు. మీరెంత ప్రయత్నించినా ఈ రహస్యం ఛేదించడం మీ వల్ల కాదు. రేటింగ్ లేక రోడ్డున పడిన ఛానల్ మీది, రేటింగ్ రేస్లో దూసుకుపోతున్న ఛానల్ మాది. డబ్బా మాటలు మాట్లాడడానికి మాది మీద డబ్బా ఛానల్ కాదు, దమ్మున్న ఛానల్. మీలాగా దర్చుకునే ఛానల్ కాదు. 4 రోజుల తర్వాత తెలుస్తుంది దమ్మున్న ఛానల్ ఏదో, తడుచుకున్న ఛానల్ ఏందో. కొద్దిగా ఎక్కువైంది, కాపండి. ఎవరికి ఎక్కువైంది? ఇందాక నుండి చూస్తున్నా రెచ్చిపోతున్నారు. మాటలతో రెచ్చగొట్టి గొడవలు పెట్టుకోవడం కాదు, ఏదైనా ఉంటే డైరెక్ట్గా రండి. మేము డైరెక్ట్గానే మాట్లాడుతున్నాం, మీరే ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు. మాకు ఎప్పుడో తెలుసురా మీరు చేతకాని వాళ్ళని. ఎవరైనా చేతగాని వాళ్ళు మాటలతో గెలవాలనుకుంటే మీకంటే ఎక్కువ మాట్లాడతా. ఎర్ర బస్సు ఎక్కి వచ్చినంత మాత్రాన మిస్టరీని ఛేదించడం కాదు. మీలాంటి చేతగాని వాళ్ళ వల్లే మీ ఛానల్ అక్కడుంది. ఎవరు చేతకాని వాళ్ళు? మీరేరా, ఎన్నిసార్లు చెప్పాలి? దీన్ని బట్టి తెలుస్తుంది మీరు చేతగాని వాళ్ళని. మాట్లాడడం కాదు, రండి చూసుకుందాం. మురగడం కాదు, కుక్కలా. కుక్కలు పందులు ఉండేది మీ ఛానల్లోనే కదా. ఊరుకునేది రెచ్చిపోతున్నారు. కర్రవేలు కుక్క మురిగినట్టుంది మీరు మాట్లాడుతుంటే. కుక్క నక్క అన్నావంటే గూబ పగులుద్ది. ఆహా, నువ్వు కొడుతుంటే కొట్టించుకోవడానికి ఎవరు లేరు ఇక్కడ. అబ్బా, మీరు కుక్క అంటే పడడానికి ఇక్కడ ఎవరు లేరు. మరి ఉన్నారుగా ఊడిపోయి ఛానల్ పట్టుకుని ఊగుతూ. మీది మాత్రం పెద్ద ఇంటర్నేషనల్ ఛానల్ అనుకున్నారు కదా. మీది ఆల్రెడీ ఊడిపోయిన ఛానల్. ఇంటిని చూసి భయపడి మాతో గొడవపడి పారిపోదాం అనుకుంటున్నారేమో పిరికి వాళ్ళు. మీరు పారిపోదాం అనుకుంటున్నారేమో, మేము కాదు. పరుగులు పెట్టిస్తాం తప్ప పారిపోం. మీలా మాటలు చెప్పే వాళ్ళే పారిపోతారు. టేకప్ చేసింది ఏదైనా టార్గెట్ పూర్తయ్యేంత వరకు ఎలాంటి పరిస్థితిలో అయినా కానీ వదిలివేయం. దమ్ముంటే మాతో పోటీ పడండి, మమ్మల్ని ఢీ కొట్టండి, చూద్దాం మీ సత్తా ఏంటో మా సత్తా ఏంటో. మా సత్తాన్ని తట్టుకోలేరు. అసలు ఉంటాయిగా. నవ్వడం కాదు, దమ్ముంటే మమ్మల్ని ఢీ కొట్టండి. ఢీ అంటే ఢీ కొడతాం తప్ప పక్కకు వెళ్ళాం. రండి, ఢీ కొట్టుకుందాం. మీ దమ్ ఏంటో మా దమ్ ఏంటో తెలుసుకుందాం. అయితే రండి, తోక బాగా పెరిగినట్టుంది, కత్తిరించేస్తాం. రా రా రా, పెరిగింది మాకు కాదు మీకు. మాటల్లో చెప్పడం కాదు, చేతుల్లో చూపించు. మాతో పెట్టుకుంటే మొత్తం మోగుద్ది. ఏంట్రా నువ్వు మోగించేది? అసలు ఎవరికి మోగిద్దో చూడు. అయితే రండి, వస్తున్నాం. మీరో మేమో తెలుసుకుందాం. నీకు ఈ రోజు పులుసు కారిద్దిరా. మా తాతల దగ్గరికి పంపిస్తారండి. ఏరా, మీరు ఇంకా ఇక్కడ ఉన్నారా? ఈ పాటికి భయపడి పారిపోయారు అనుకున్నా. అబచ్చా, మేము మీ ఛానల్ వాళ్ళంతా వీకేం కాదు. కావాలంటే చూడు, మీ వాళ్ళు ఎవరో పారిపోయి ఉంటారు. ఎస్, మా ఛానల్ వాళ్ళంతా మీలాగా పిరుకులు కాదు. కావాలంటే నువ్వే సరిగా చూసుకో. ఎస్, అంత లేదు పాప, కావాలంటే చూడు ఎవరుంటారో ఎవరు పోతారో. ఏంటి పాప అంటున్నావు? చెంప పగులుతుంది బాబు. ఏంటే నువ్వు కొడితే కొట్టించుకొని చేతగనమని అనుకున్నావా? రా, దమ్ముంటే కొట్టు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంటి ఎప్పుడు కామ్గా ఉండేదాన్ని ఇప్పుడేం తింటావా రియాక్ట్ అవుతున్నావు? రే, గొడవ ఎందుకు, వదిలే.
ఏమైంది? వాళ్ళు మనతో గొడవ పడుతున్నారు. రే, మనం ఇక్కడికి వచ్చింది గొడవలు పడ్డానికి కాదు. మీకు చేతనైతే మీరు, మాకు చేతనైతే మేము. అంతేగాని మేము గొడవలు పడ్డం ఏం బాగోలేదు. నాకు అస్సలు నచ్చలేదు. ఇక నుంచి మీరు మాతో మాట్లాడొద్దు, మా రూమ్ సైడ్ రావద్దు. మేము మీతో మాట్లాడడం, మీ రూమ్ సైడ్ రాము. రాక్ ఛానల్ వాళ్ళు సౌండ్ చేస్తున్నట్టున్నారు, పోయి చూసేసి రండి. సౌండ్ లేదు, గివుండ్ లేదు, దున్నపోతలు ఎక్కడ ఉన్న చిన్న చిన్న సౌండ్ కూడా భయపడుతున్నావు. పడుకో. పిరికి పందులారా, ఇంత భయమేంద్రా? నువ్వే చూసుకోపో, మాకు నిద్ర వస్తుంది. మీకు చెప్పడం వేస్ట్. రే, ఆ 0 ఛానల్ వాళ్ళు ఏదో సౌండ్ చేస్తున్నారు అనుకుంటా. అయితే ఉండండి, నేను చూసి వస్తా. చూసిరారా. పడుకోరా. ఏంట్రా సౌండ్స్? ఏమో ఏమో ఏంట్రా? వెళ్ళావు కదా, చూడలేదా? అక్కడ ఎవరు లేరు, నేను పడుకుంటున్నాను. పదరా మనం చూసొద్దాం. పద.
వాళ్ళే అనుకుంటా అల్లరి చేస్తున్నారు, పోయి చూసిరా పో. ఈ రోజు వాళ్ళ దోలు తీర్చేస్తాను. ఉమ్. సౌండ్స్ ఎందుకు చేస్తున్నారా? అదే నేను అడుగుతున్నా, సౌండ్ ఎందుకు చేస్తున్నావు? నేను చేయడం అంటే మీరు సౌండ్ చేసి నామే చెప్తున్నారు. నువ్వే చేసి మా మీదకి నెడుతున్నావు. ఏంట్రా? రే మామ, నాకు నైట్ అంతా నిద్రపట్లేదురా. ఇంట్లో సౌండ్ చేసి దయాలు తిరుగుతున్నాయిరా. అరే ఏం సౌండ్స్ విన్నారో, అదే ధ్యాసలు ఉన్నారు కాబట్టి అలాగే అనిపించుండొచ్చు. నైట్ మీకు వినిపించలేదా? ఏం లేదే. మీరు ఎక్కడున్నారో? సుప్రజ, మన లవ్ గురించి మీ ఇంట్లో చెప్పావా? లేదురా, అదే ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నా. ఒప్పుకుంటానంటావా? నీకేంట్రా, నువ్వు నా బంగారంవి. అవునా? అరే అలాంటివి ఏమీ లేవురా, దాని గురించి మర్చిపోయి మనం వచ్చిన సంగతి చూడండి. మనం వచ్చిన పని గురించే వాళ్ళు మాట్లాడేది. ఇంట్లో దయ్యం ఉందో, లేదా ఇంకెవరైనా ధైర్యం ఉందో, లేదంటే ఎవరిదైనా స్వార్థం ఉందో కనిపెడదాం. ప్రియాంక లే, భోంచేద్దాం. లే. ఏంటి చెయ్యి ఇంత కలిపోతుంది? జ్వరం వచ్చిందా? ఉండు, పార్థం పిలుస్తాం. ఇప్పుడే వస్తా ప్రియాంక. ప్రియాంక లేచి కూర్చో. టాటా తీసుకున్నావుగా, పెద్ద మీరు జస్ట్ తీసుకు. థ్యాంక్స్ పార్థు. ఇట్స్ ఓకే. ఏమైనా ఇబ్బందిగా ఉందా? లేదు. ఓకే, పడుకో. గుడ్ నైట్.
గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఇదిగో నీళ్ళు తాగు. థ్యాంక్స్. మన మధ్య థ్యాంక్స్ ఎందుకు? సరే, జ్వరం తగ్గిందా? నువ్వు నాతో ఇలా మాట్లాడడం ఫస్ట్ టైం కదా? 1.5 years నుంచి కలిసి పనిచేస్తున్నాం. ఎప్పుడు నువ్వు నన్ను ఎనిమిలా చూసేదానివి. ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే ఏదోలా ఉంది. నేను నిన్నెప్పుడూ ఎనిమిలా చూడలేదు. నీకు అలా అనిపించుంటే సారీ. నేను నీలా పనిచేసి ఛానల్లో నీకంటే మంచి పేరు తెచ్చుకోవాలని అలా పనిచేసా తప్ప నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. ఏమైంది పద్దు? మీద మీద పైన సెల్ఫీ దిగుతుంటే చేయి కనిపించింది. నువ్వేదో భ్రమపడి ఉంటావు. కాదు, నిజం. అలాంటిది ఏం లేదు. మనం వచ్చి 3 రోజులు అవుతుంది కదా. ఇప్పటి వరకు నాకు కానీ పార్దు కానీ ఎలాంటిది ఎదురవ్వలేదు. ఒకవేళ అలాంటివి ఏమైనా జరిగితే ఈ హౌస్ నుంచి వెళ్ళిపోదాం. పార్దు చెప్పింది ఉట్టి భ్రమ. కాదు, కావాలంటే నా మొబైల్ చూపిస్తా. పిక్స్ ఉన్నాయి. నీ మొబైల్ ఏది? మీద ఇక్కడే చూసా. ఇక్కడ ఏమీ లేదే. ఇందులోనే నా సెల్ఫీ దిగింది. ఇందులోనే. ఏ చూడు, ఇందులో ఏమీ లేదు. కిటికీ ఎంత క్లియర్గా ఉంది. లేదు రేవతి, నిజంగానే చెయ్యొచ్చింది. ఫొటోస్ కూడా తీశాను, కానీ ఇప్పుడు ఏమయ్యాయో తెలియట్లేదు. పద్దు, ఇక్కడ అలాంటివి ఏమీ లేవు. ఎవరో ఏదో కుట్ర పన్నుతున్నారన్నది నా అనుమానం. నువ్వు భయపడకు, ఇది ఉట్టి నీ భ్రమ.